హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు బన్నీ టైలరింగ్ బ్లాగ్స్. ఈరోజు ఇది బ్లౌజ్తో బ్లౌజ్ కటింగ్ చూద్దాం. ముందుగా బ్లౌజ్ని ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇలా పరుచుకున్న తర్వాత ఇక్కడ కుట్ల కోసం ఒక హాఫ్ ఇంచ్ వదిలేసుకొని ఆది బ్లౌజ్ ఈ విధంగా 4 మొత్తం మర్చుకోవాలి. ఇలా మడిచేసుకున్న తర్వాత ఈ లైన్ మీద కరెక్ట్గా పెట్టుకోవాలి. ఇలా చూపిస్తున్న విధంగా పెడుతుంది. ఈ విధంగా కరెక్ట్గా పెట్టుకున్న తర్వాత మనకి ఇక్కడికైతే నెక్ ఉంది, నెక్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకోవాలి. మనకి ఖర్చుతో కలిపి ఇక్కడ దాకా వచ్చింది. వీడికి ఒక మార్కింగ్ 1 ఇంచ్ ఎక్స్ట్రా డాట్స్ వేస్తాం కాబట్టి ఎక్స్ట్రా తీసుకుంటున్నా. తర్వాత ఇప్పుడు బ్లౌజ్ పొడవు తీసుకోవాలి. ఇక ఇక్కడికి ఒక మార్కింగ్ ఇలా కొద్దిగా కుట్ల మందం తీసుకొని పెట్టేసుకోవాలి. మళ్ళీ మనకు జాయింట్ ఇడికి వచ్చిందండి చంకడౌను. వీటికి ఒక మార్కింగ్ కుట్ల కోసం హాఫ్ ఇంచ్ ఇలా తీసుకున్న తర్వాత బ్లౌజ్ని తీసేసి ఇప్పుడు మార్క్స్ పెట్టుకున్న విధంగా లైన్స్ అయితే డ్రా చేస్తున్నాం. రాశి బుట్ట హ్యాండ్స్ అండి. దీనికి బుట్ట హ్యాండ్స్ ఏ విధంగా కట్ చేసుకోవాలో చూద్దాము. దీంట్లోనే రౌండ్గా ఇలా తీసుకోవాలి. ఇక్కడ కూడా ఈ విధంగా ఇలా కొద్దిగా ఇలా తీసుకోవాలి. బ్యాక్ పార్ట్ ఇప్పుడు బుట్ట హ్యాండ్స్ అయితే కట్ చేసుకుందాం. ఇలా 4 ఫోల్డింగ్ వేసుకున్న తర్వాత బ్లౌజ్ హ్యాండ్స్ కూడా అయితే తీసుకోవాలి. ఈ విధంగా కొంచెం కుట్ల మందం వదిలేసి ఈ విధంగా మార్క్ చేసుకుంటున్నాం. తర్వాత ఇక్కడ ఒక 3 ఏళ్ళ మందం ఇక్కడ డౌన్ పెట్టుకోవాలి. ఈ విధంగా చూడండి. ఈ విధంగా పైన కూడా ఒక 4 ఏళ్ళ మందం తీసుకొని బుట్ట హ్యాండ్స్ అయితే కట్ చేసుకోవాలి. ఈ విధంగా ఇది పైకి బుట్ట అంటే చిన్నగా మన రాశి బుట్ట ఉంటుంది కదా, ఆ విధంగా వస్తుంది. తర్వాత ఫ్రంట్ భాగం అయితే కట్ చేసుకుందాం. ఈ ఓపెన్స్ మన వైపు వేసుకోవాలి. ఇందాక బ్యాక్ పార్ట్ కట్ చేసినాం కదా, బ్యాక్ పార్ట్ని ఈ విధంగా వేసుకోవాలి క్రాస్గా. ఇటు సైడ్ ఈ రెండు ఇట్లా దీనికి సమానంగా ఉండాలి. అప్పుడే మనకు క్రాస్ కరెక్ట్గా వస్తుంది. బ్యాక్ పార్ట్ ఏ విధంగా ఉందో సేమ్ అదే విధంగా కట్ చేసుకోవాలి, తీసుకోవాలి సేమ్ టు సేమ్. ఫ్రంట్ నెక్ ఇప్పుడు మనకు బ్లౌజ్ షేప్ పట్టి ఎంత ఉందో దాని విధంగా మార్క్ చేసుకుందాం. మనం ఇక్కడ చూడండి ఇడుకుంది, వీటికి ఒక మార్కింగ్. మళ్ళీ ఇది ఫిక్స్ల పట్టి ఉంది కదండి, ఫిక్స్ల పట్టి దగ్గర నుంచి 4 బాక్స్ వరకు మార్కింగ్ చేసుకోవాలి. కొంచెం కుట్టుకోవేసి ఇప్పుడు ఇది కరెక్ట్గా ఉందో లేదో ఒకసారి చూసుకుందాం. ఫ్రంట్ భాగం ఈ విధంగా మధ్యలో పట్టుకొని లాగొద్దండి. ఫ్రంట్ బాగానే గైడ్కి వచ్చింది. ఇది కుట్ల కోసం మనం గీసింది సరిపోయింది కరెక్ట్గా. ఇప్పుడు దీన్ని కట్ చేసుకున్నాం. ఇంకా ఇలా స్ట్రైట్గా లేదండి, స్ట్రైట్గా కట్ చేసుకున్నాం ఒకసారి. చూడండి, బ్లౌజ్తో కలిసిన టేప్ పెట్టి కలిసిన కరెక్ట్గా వస్తుంది మెజర్మెంట్. కొద్దిగా ఈ విధంగా క్రాస్ తీసుకుంటే సరిపోతుంది. చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చింది. ఇప్పుడు మిగిలిన పీస్లో షేప్ బెల్ట్ అయితే తీసుకున్నాం. ఇందులో షేప్ బెల్ట్ అవుతుందండి.